రిషికొండ ప్యాలెస్ గుట్టు రట్టయింది. లగ్జరీ టేస్ట్తో వందల కోట్ల ప్రజాధనాన్ని దారపోసి నిర్మించిన భవనాల బండారం బయటపడింది. మైసూర్ ప్యాలెస్, ఫలక్నుమా ప్యాలెస్ వంటి మహారాజ భవనాలు కూడా వెలవెలబోయేలా నిర్మించిన సీఎం ప్యాలెస్, ఇతర బిల్డింగ్లు సీన్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి మళ్లీ తనే గెలుస్తానన్న ధీమాతో, ఆశతో రిషికొండపై ఈ భవనాలు కట్టించారు. సీఎం అధికార నివాసంతో పాటు పరిపాలనా విభాగాలు నిర్మించారు. ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు ఆ భవనాల సీక్రెట్లు బయటకొచ్చాయి. కళ్ళు చెదిరే సువిశాలమైన గదులు, సెంట్రలైజ్ ఏసీ హాళ్లు, బాత్రూములు, కోట్ల ఖరీదైన ఫర్నిచర్, లక్షల ఖరీదైన బాత్ టబ్, కమేడ్, షాండియర్లు, టీవీలు, 25,000 ఖరీదైన సీలింగ్ ఫ్యాన్. ప్రస్తుతానికి బయటపడిన విశేషాలు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో కలిసి భవనాల్లోకి ఎంటర్ అయ్యారు. లగ్జరీ సరుకు చూసి మీడియా ప్రతినిధులు, స్థానికులు షాక్ తిన్నారు. సోషల్ మీడియాలో సీఎం ప్యాలెస్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. పేదవాడికి సెంటు భూమి విదిల్చిన జగన్ తన విలాసాల కోసం సముద్రానికి ఎదురుగా లంకంత ప్యాలెస్ కట్టుకున్నాడని టీడీపీ, జనసేన కేడర్లు దుమ్మెత్తిపోస్తున్నాయి. రిషికొండ లగ్జరీ భవనాలు చూడ్డానికే 3 గంటలు పడుతుందని పోస్టులు పెడుతున్నాయి. ప్రజల గోళ్లూడ కొట్టి వసూలు చేసిన సొమ్ముతో లగ్జరీకి పోయినందుకు ఎన్నికల్లో శాస్తి జరిగిందని, ఫర్నిచర్ కవర్లు ఇంకా తీయకముందే గద్దె దిగిపోయాడని అంటున్నారు. సినిమా థియేటర్ను తలపించే హాల్, డబుల్ బెడ్రూమ్ అంత బాత్రూమ్, 100 అడుగుల గదులు, భారీ బెడ్రూమ్లతో జగన్ సీఎం ప్యాలెస్ కట్టించారు. భవనాల కోసం 500 కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. బాత్రూంలోని బాత్ టబ్ ఖరీదే 35 లక్షలని టాక్. 3 లక్షల కమోడ్ మరో విశేషం. మొత్తం బాత్రూమ్ విలువ 4 కోట్లని చెబుతున్నారు. ఇంత గ్రాండ్గా కట్టించిన జగన్ కనీసం లోపలికి అడుగు కూడా పెట్టకుండా గద్దె దిగిపోయారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనాలు నిర్మించారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. టీడీపీ కూడా ఈ భవనాలపై భగ్గుమంది. అధికారంలోకి వస్తే తన భార్యకు బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పి ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవీడితనం చేశాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయటపడతాయో అని ట్వీట్ చేసింది. ప్రజాధనంతో కట్టిన భవనాలే ఇంత లగ్జరీగా ఉన్నాయంటే బెంగళూరులోని ప్యాలెస్ ఇంకెంత లగ్జరీగా ఉంటుందోనని పచ్చతమ్ముళ్లు మండిపడుతున్నారు. రిషికొండ భవనాల మొత్తం సైట్ 61 ఎకరాలని, 9.8 ఎకరాల్లో 7 బ్లాకులు నిర్మాణాలు సాగాయని గంటా వివరించారు. సద్దాం హుస్సేన్, గాలి జనార్దన్ రెడ్డి కట్టుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి వీటిని కట్టించారు. గతంలో రిషికొండపై హరిత రిసార్ట్స్ ఉండేవి. వాటిపై ప్రభుత్వానికి ఏడాదికి 8 కోట్ల ఆదాయం వచ్చేది. జగన్ వాటిని కూలగొట్టించి రిషికొండ పచ్చదనాన్ని నాశనం చేశాడు అని మండిపడ్డారు. మొదట స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పారని, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అని, టూరిజం ప్రాజెక్ట్ అని ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. 91 కోట్ల వ్యయంతో స్టార్ హోటల్ కడుతున్నామని చెప్పి నేల చదును కోసమే 95 కోట్లు ఖర్చు చేశారు. ల్యాండ్ కోసం 21 కోట్లు పెట్టారు. కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్లను దాచిపెట్టారు. జరిగిందేమిటో ప్రజలకు తెలియకుండా 20 అడుగుల ఎత్తైన బారిగేట్లు అడ్డుపెట్టారని గంటా ఆరోపించారు. ఏపీ రాజధాని అమరావతి అని కొత్త సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. దీంతో విశాఖలోని క్యాపిటల్ భవనాలను ఏం చేస్తారనే చర్చ జరుగుతుంది. వీటిని హోటళ్లుగా వాడుకునే అవకాశం లేదని గంటా అన్నారు. ఈ లగ్జరీ భవనాలు పర్యాటక శాఖకు అప్పగిస్తారని, ఫంక్షన్ హాళ్లుగా మార్చి అద్దెకిస్తారని వార్తలొస్తున్నాయి. జగన్ ఆసుపత్రులు, స్కూళ్లు కట్టకుండా దర్జా కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని టీడీపీ, జనసేన లీడర్లు మండిపడుతున్నారు. ఈ విమర్శలపై వైసీపీ స్పందించింది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే, అవి ప్రభుత్వ ఆస్తులు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వాటిని నిర్మించారు. రిషికొండ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో గానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు అని విమర్శించింది.